మందమల్లై నీ కాదు చెప్పేది మందమల్లై అంటే మాది ఈ సీమ కాదులే. మందమల్లేమంటే మాది సీమ కాదంటావే? దారిని పోతుంటే తప్పదలుతావే? అటు పోయిందా ఇక అదే పోతా, తెలిసిందా? ఎవరయ్యాను? ఎప్పుడు ఈ గడ్డ తొక్కినట్లేదే? ఏ ఈ గడ్డ తొక్కకూడదా? మేము వెలవారం, మేమేనా తక్కువ వారం? కమ్మవారం. గట్టుడికి నడవయ్యా అంటే ఏమిటా బెట్టు? ఆ ఛాయలంటే మాకే భయం. ఏమిటంటున్నాడు బాలయ్య? ఓయ్ ఆ చెప్పిదేటో వెళ్ళిగాను గట్టిగా అరిస్తే వినపడదు. అటు పోవద్దంటున్నాళ్లే. ఏ అక్కడ ఏముంది? దారి కంచి కొట్టారా? కాదయ్యా, అది దేవతా స్థలం. అక్కడే మా సీతమ్మ వెలసింది. బొమ్మను చూపించి నడిపిస్తావా? బొమ్మ కాదయ్యా, మా నాయుడమ్మ కూతురు. మీ నాయనమ్మా? ఏమిటి ఏమంది? ముత్తుకున్నట్టే ఉంది. జనక మహారాజు కర్రిడిస్తే తాళ్ళలో సీతమ్మ పుట్టుకురాలా? 16 ఏళ్ల క్రితం చేలో దుక్కి దున్నుతుంటే మాకు సీతమ్మ దొరికింది. ఆ ఏళ్ళ నుంచి మా నాయుడమ్మకి బలేసిరి పట్టిందిలే. పిల్లని పెంచి దేవతల్లే పుంచుకుంటున్నాడు, తెలిసిందా? గుడి కూడా కట్టించాడా? కాదయ్యా, పెద్ద మేడ కట్టించాడు. పిల్లకి పెళ్లిడు వచ్చేసరికి ప్రతివాడు మాకిమ్మంటే మాకిమ్మని, మాకిమ్మంటే మాకిమ్మని నాయుడమ్మ చుట్టూ మూగారు. ఆ పిల్లకి పెళ్లే చేయనని నరుడి కళ్ళ పడకుండా ఆ మేడలో దాచిపెట్టాడు. మగ పురుగు కూడా ఆ తాయలకు పోకుండా మనం కాపలా. ఇంతకీ నువ్వు మగ ఆడా? అడుగు తీసి ఆ ఛాయలు తొక్కి చూడు, నీకే తెలుస్తుంది. కథా కాకరకాయ అనుకుంటున్నారేమో, అచ్చరాలా నిజం. అదిగో ఎవడో పెచ్చోడు, ఈడితో మనకేం గానీ మందకి నీళ్ళెట్టుకుందాం రా బాలా. పిల్లడా, జగసెక్కానికైనా వెళ్ళావు సుమా. చూపు మేరలో వెళ్ళావా అంటే మన చూపే ఉండదు. జాగ్రత్త, దేవతా కన్యా. దేవతో దయమో, గొర్రెలు మేపుకునే వాళ్ళకు మాకెందుకయ్యా పిల్లగొడవా? ఎలా విచ్చిపోతున్నారు? నీ ముఖం చూసామా? నిజంగా? అవునే, నీ తల్లో పూలు కూడా విచ్చిపోతున్నాయి. నన్ను చూసే? మొద్దు ముఖం గరుడిసేవా అని నిన్ను చూసే. వాటి వేళయింది, అవి విచ్చుతున్నాయి. ఆశ టక్కులాడి ఈ సింగారం అంతా ఎవరి కోసమే? కనుక్కుంటాలే ఉండు. సీతమ్మేది? ఎప్పటికే ఏకాంతంలో రాజా. నిన్ను ప్రేమించి నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చానే, నన్ను పెళ్ళాడు. ఎలమందా, ఎలమందా, ఆడ కూతురు గంధాన్ని ఊరుకుంటే బార సాసుకుంటూ పైపైకే పోతుండవే. మా వాడెక్కడా, నువ్వెక్కడా? ఒంటిగాని చేసి ఉడికితుండా? మరి ఆటగా ఉందే ఆట. ఏంటదా? ఏమిటో పెళ్ళట ఆడమంటోందిరా. పిల్ల కాదనెవరన్నారు? పిల్ల కాదురా, పెళ్ళి ఆడమంటోంది. పెళ్ళా? అదేమట్రా? వచ్చేనుకో. ఆ ఏళ మన ఊళ్ళో మన బావాలేదు ఎదుగదే. ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టి వెళ్ళిపోవాలంట. కంటాలు పడగలిగితే చూడు మరి. నీవు కట్టు, నాకెందుకు గుదిపండ. ఎంత గొల్లోనైతే మటుకు ఈ పట్టెరుగును. ఆ లయ్య అనాలెట్టి నన్ను 4 గంటిస్తే నవ్వాలనా? అబ్బయో, అయిగో గొర్రెలు మీ ఇష్టం, ఏమనకండి. నే పోతుండా. నేను వస్తున్నా. ఇంత దూరం వచ్చాక నన్ను అడవిపాలు చేసిపోతావు రాజా. పోక భుజానేసుకు ముయ్యమన్నావా? నీతో అటు కూర్చుంటే మందెవడు కాస్తాడు? నీ అబ్బ కాస్తాడా? తగ్గు. తగ్గవా? అదిగో మైదానం, ఆడుకో.
నీ ఇష్టం వచ్చినట్టల్లా ఆడుకో, అడిగేవాళ్ళాడు. మళ్ళీ మా ఎంట పడ్డావా? ఇదిగో జాగ్రత్త. అవయా నీటి చుక్కలేదే బాలయ్య. దాహం దాహం బాలయ్య 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 ఇక్కడికి వచ్చావు మా తల్లి, మమ్మల్ని ఇలా బతకనియా? అంత మాట అనకన్నా. ఇప్పుడు ఏమైంది? ఏమవుతుంది? ఇదంతా నీ తలివే. నాలుగెండిపోయింది, చూపారు నీళ్ళంటూ లేవు. మా తల్లి, ఇదంతా నీ పుణ్యమే. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నన్ను ఆడిపోసుకోకన్నా. నువ్వు కాకపోతే ఇంకా రమ్మా చేసింది. ఎలా అల్లాడిపోతున్నాడు చూడు. మా బాలయ్య ఏమవుతాడో, వాళ్ళ అమ్మకు నన్నుకు ఏమని చెప్పేది? మా బాలను మాకు దక్కేనా? దైవం నన్ను పరీక్షిస్తున్నాడా? రాజా, ఈ తపనంతా నాములానేనా? దాహం కావాలా? నీ దాహం తీరిస్తే నా కోరిక తీరుస్తావా? గుసగుసలాడే కొంపలు అంటించావు. ముందు నీళ్ళే పుట్టించు. కాలం కాని కాలం కారడిలో నేను మట్టుకు ఎట్లా పుట్టిస్తానన్నా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇదంతా నాటకమా బాలయ్య? మా భలే పన్నాగ పన్నాలే. నిజం అనుకుని ఊరికే సచ్చాను నేను. భలే భలే